ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ మదార్ బై? 26 లీటర్స్ ఇవ్వాలి. 26 లీటర్స్. ఓకే. ఎన్నో అయితే ఉంటాయి ఇవన్నీ? ఇది అయితే థర్డ్ ఈతలో ఉన్నాయి. 3 కావాలి నాకు 20 లీటర్ పైన అంటే తెప్పించిన. మాట్లాడు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? శంకర్పల్లి. ఎన్ని తీసుకున్నారు సార్? 8. ఇది ముర్రాలో ఉంటే మనకు ఈ 30 లీటర్స్ అంటే దొరకడమే చాలా కష్టం. ఇక దొరకదు. ఓకే. అగర్ ఇచ్చేది ఉంటే చాలా ఫేమస్ చేస్తారు. ఓకే. 5 crores 6 crores 4 crores ఎంత ఇష్టం అయితే అంత చెప్తారు. ఇది సునాయాసంగా ఇచ్చేస్తారు. చూడండి, ఇది నార్మల్ గా ఉంటాయి ఇక్కడ మనకు. అవును. కావాలి నాకు 20 లీటర్ పైన అంటే తెప్పించిన. మాట్లాడు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? శంకర్పల్లి. ఎన్ని తీసుకున్నారు సార్? 8. ఓకే. చూసుకోవచ్చు. 8 జాఫరాబాద్ తీసుకుని. ముందేమైనా ఉన్నాయా సార్ మన గేదెలు? 50 ఉన్నాయి. మొత్తం ఏ బ్రీడ్లు ఉన్నాయి? అన్ని కలిసి ఉన్నాయి. ఇప్పుడు జాఫరాబాద్ తీసుకున్నారు. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా మన మదార్ బై దగ్గర తీసుకుంటున్నారు గేదెలు? మాది 30 సంవత్సరాల నుంచి బిజినెస్ అనుభవం. ఓకే. 30 years గా చూసుకోవచ్చు. 30 years గా ఫ్రెండ్స్. ఆయన పక్కనే ఉన్నారు. ఓకే. స్టార్టింగ్ పాల్ ఆయనకి ఇచ్చినాను. ఓకే. ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. చూసుకోవచ్చు. ఎన్ని లీటర్ల గ్యారెంటీతో ఇచ్చారు సార్ మనకు? 20 లీటర్స్ అని చెప్తా ఉన్నాం. 20 లీటర్స్. ఓకే. 20 లీటర్స్ గేదె ఇస్తా అని చెప్తున్నారు. కానీ అన్ని 25-30 లీటర్స్ యావరేజ్ ఉన్నాయి. ఇక్కడ 20 లీటర్స్ పిండుతాయని చెప్తున్నారు. తీద్దాం ఒక్కొక్క గేదె మొత్తం. ఏం యావరేజ్ రేట్ ఏమన్నారు సార్? రేటింగ్ మేము మా ఇద్దరు అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంటుంది. ఓకే. మా ఇద్దరు నడుస్తూ ఉంటుంది. ఓకే. మనము మదార్ బై దగ్గర ఉన్నాము. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర. ఇక్కడ ఒక లోడ్ జాఫరాబాదీ గేదెలు వచ్చినాయి. చూసుకోవచ్చు. మొత్తం 10 దాకా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అడుగుదాము. ప్రైస్ కూడా ఈ లోడ్లో అయితే 30 లీటర్లు ఇచ్చే గేదె అయితే రావడం జరిగింది. నేను చూపిస్తాను 30 లీటర్స్ ఏ విధంగా ఇస్తుంది, ఏం ఫీడ్ పెట్టాలనేది మదార్ బైతో అడుగుదాము. అస్సలాముఅలైకుం మదార్ బై. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎండాకాలంలో రేట్లు ఏ విధంగా ఉంటాయి? జాఫరాబాదీ కానీ ముర్రా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వచ్చే లోడ్లు ఎన్ని లీటర్ల గేదెలు ఉన్నాయి జాఫరాబాదీ? 24 లీటర్స్ నుంచి 30 లీటర్స్ దాకా. 24 నుంచి 30. మనం 2 times చూపిస్తాం ఇక్కడ. అవును. యాక్చువల్ గా అంటే ఇది ఆల్రెడీ డబ్బులు కట్టారు. ఓకే. ఆయన కోసం తెప్పించిన. ఆల్రెడీ సేల్ అయిపోయినవి. అవును. ఆర్డర్ మీద. ఓకే. ఏం ప్రైస్ యావరేజ్ పడుతుంది మన దగ్గర? ఆయనతో నేను 2 lakhs మాట్లాడినా కానీ ఎక్కువ అయిపోయింది. దీంట్లో ఎక్కువ అయింది. ఇప్పుడు మాట్లాడతా అదే రేట్ కి ఇచ్చేస్తారా? లేదు, పాత వాళ్ళు తెలిసే వాళ్ళే ఉన్నారు. క్వాలిటీ కావాలి అంటేనే అది. ఆ క్వాలిటీ టైం పడింది కొంచెం. వచ్చింది ఈ రోజు. ఈ హీట్ లో 30 లీటర్స్ తీయొచ్చా? ఈ వెదర్ చేంజ్ అవుతుంది కదా, హీట్ ఎక్కువ అవుతుంది. ఫీడింగ్ మీద ఉన్నది. మీరు ఎట్లా 2 times 3 times కడగాలి. ఎండాకాలం వచ్చేసిన చలికాలంలో ఒక్కసారి కూడా కడగానికి కొంచెం కష్టమే ఉన్నది. కానీ ఇప్పుడైతే 3 times కడగాలి. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే జాఫరాబాద్ ఎక్కువ మంది తెస్తలేరు. అన్ని మీ దగ్గర అయితే ఆర్డర్ మీదనే వెళ్ళిపోతున్నాయి. చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు జాఫరాబాద్ బెస్ట్ గేదే ఎండకు గానీ వానకు దానికోసం అని. తేడానికి ఇంత ఇష్యూ ఎందుకు అవుతున్నాయి జాఫరాబాద్? ఎండ కూడా అంటే మనకు గుజరాత్ నుంచి తక్కువనే ఉన్నది. హైదరాబాద్ కి చుట్టుపక్కల మన వాతావరణం చూస్తే అవును అక్కడ ఎక్కువ ఉన్నది. సముద్రం కూడా ఉన్నది. ఓకే. ఇది మనకు ఎందుకు తెస్తలేరు ఎక్కువ మంది హైదరాబాద్ కి జాఫరాబాదీ? అది నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను. నా గురించి అడగండి. అదే మీరే అది చెప్తున్నారు. ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు, దిగగానే వెళ్ళిపోతున్నాయి గేదెలు. లేదు, ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడైతే జాఫరాబాద్ కూడా మీరు కూడా చేసే ఉన్నారు కాదు. డబ్బులు ఇచ్చిపోతున్నారు. దాని తర్వాత 12 days 15 days తీసుకుంటున్నాను నేను తెప్పడానికి. ఇప్పుడు ఇచ్చి ఇది 30 లీటర్స్ గేదేనా? అవును. ఇది 1 2 3 4 animals అయితే ఉన్నాయి. ఓకే. 30 లీటర్స్ ఆర్డర్ మీద ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎక్కడ వాళ్ళు కొన్నారు మదార్ బై? ఎక్కడ రైతు ఎక్కడ మనకు? ఇది వికారాబాద్ వెంకపల్లి. వికారాబాద్ మనకు ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది. కండిషన్ చూడండి. ఇలాంటి హైట్ రావాలంటే కూడా మీకు చాలా కష్టము. ఈ పెద్ద ఎక్కువ తెప్పియారు, కొనే వాళ్ళు తక్కువ ఉంటారని. బయటికి కూడా గేదె వచ్చేసి 30 లీటర్స్. హైట్ చూడండి. మనకు హైట్ ఎంత ఉంటుంది మదార్ బై దీన్ని? 5.5. ఓకే. 5.5 చూడండి. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. అడ్డర్ క్వాలిటీ స్ట్రక్చర్ కానీ ఆల్రెడీ ఇది సేల్ అయింది. 30 లీటర్స్ గ్యారంటీగా తోటి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడైతే మనకు రైతుకైతే అన్ని యావరేజ్ 20 లీటర్స్ అనేది 30 లీటర్స్. హైట్ చూడండి, మంచి హైట్ అండ్ కండిషన్. మదార్ బై, ఇప్పుడు ముర్రాతో కంపేర్ చేసుకుంటే జాఫరాబాదీ రేట్ తక్కువ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. కానీ జాఫరాబాదీ రేట్ మార్కెట్ లో ఎందుకు చెప్తాను? ఇది 25 లీటర్స్ ఇచ్చేది. అగర్ ముర్రా ఒక ఉంటే మీకు 5 లక్షలు కూడా కావచ్చు, 5 లక్షలు కూడా, 6 లక్షలు కూడా, 5 లక్షలు. అది డిమాండ్, కస్టమర్ డిమాండ్, రేటు డిమాండ్ అది. అవును.
కానీ జాఫ్రాబాద్లో నీకు ఎవరేజ్ 2.5లో వచ్చేస్తుంది. చూడొచ్చు. ఇది ముర్రాలో ఉంటే మనకు ఈ 30 లీటర్స్ అంటే దొరకడమే చాలా కష్టం. ఇక దొరకదు, వాళ్ళు ఇయ్యరు యాక్చువల్గా. అంటే ఓకే, అగర్ ఇచ్చేది ఉంటే చాలా ఫేమస్ చేస్తారు. ఓకే, 5 crores 6 crores 4 crores ఎంత ఇష్టం అయితే అంత చెప్తారు. ఇది సునాయాసంగా ఇచ్చేస్తారు. చూడండి, ఇది నార్మల్ గా ఉంటాయి ఇక్కడ మనకు. అవును, నార్మల్ గా. ఈ హైట్ చూడండి, స్ట్రక్చర్ అన్ని గేదెలు అట్లా ఉన్నాయి. ఇది ఇంకో గేదె చూసుకోవచ్చు. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ మదార్బి? ఇది 24 లీటర్స్. ఓకే, ఇది కూడా చూడొచ్చు. ఈ రోజే దిగింది, టైర్డ్నెస్ ఉంటాయి ఎందుకంటే హెవీ సైజ్ కాదు. అవును. ఎన్ని రోజులు అవుతుంది రానికి? ఒక 10-15 days లో మొత్తం మనం ఎట్లా కొన్నాం అట్లా ఉంటాయి. 10-15 days. ఇప్పుడు రైతుకు పంపించేస్తారా? ఇప్పుడు ఇమీడియట్ గా పంపించేస్తాం. డైరెక్ట్ గా యాక్చువల్ గా అంటే డైరెక్ట్ దిపియాలి ఉన్నది, కానీ నేను నిన్న కొంచెం బిజీ ఉన్నా వేరే మీటింగ్స్ లో. ఓకే, అది నేను డ్రైవర్ తోని మాట్లాడలేదు, ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఓకే, 8 బఫెలో చూడొచ్చు. లేక అడ్డర్ చూడండి, దాన్ని ఇంత పెద్దగా ఉందో. హెచ్ఎఫ్ లెక్క అడ్డర్ ఉంది. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు తీసుకోండి, జాఫరాబాదీ పెట్టుకోండి. ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అడ్డర్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంటుంది. డైరీ ఫార్మ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మూడో గేదె, ఇది చూసుకోవచ్చు. దీని స్ట్రక్చర్ చూడండి, హైట్ అన్ని ఒకటే సమానంగా ఉన్నాయి. ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ మదార్బి? 26 లీటర్స్ ఇవ్వాలి. 26 లీటర్స్. ఓకే, ఎన్నో అయితే ఉంటాయి అన్ని? ఇది అయితే థర్డ్ ఈతలో ఉన్నాయి 3. ఆ 30 లీటర్స్ మనకు అది సెకండ్ ఈతలో ఉన్నాయి. సెకండ్ ఈతను. ఓకే, చూడండి హైట్. ఇది మీకు చాలా మంది హైదరాబాద్ డైరీస్లో అన్ని జాఫరాబాద్ ఉంటాయి, ఎందుకంటే ఇవి లాంగ్ టైమ్ మిల్కర్స్ ప్లస్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. ఇంకా మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. వేరే గేదెలు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎంత మిల్క్ కూడా చూపెట్టవు, రోగాలు ఎక్కువ వస్తుంటాయి.